భారతదేశం మరియు బంగ్లాదేశ్ అనేవి కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు, ఇవి చాలా కాలంగా ఒక్కరికొకరు తోడుగా ఉంటూ వస్తున్న మిత్ర దేశాలు. సో ఈ రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది దక్షిణాసియా రాజకీయాల్లో చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. సో చాలా కాలం తర్వాత ఈ మధ్య కాలంలోనే రెండు దేశాల మధ్య మళ్ళీ మంచి రోజులు కనిపిస్తున్నట్లు అనిపించింది. సో రెండు దేశాల నాయకులు ఒకరితో ఒకరు కలిసి వర్క్ చేయడానికైతే, అలాగే బిజినెస్ పరంగా కూడా ముందుకు వెళ్ళడానికైతే చాలా ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి అయితే చూపిస్తున్నారు. సో ఈ స్నేహాన్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికి భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తమకు ఎంతో నమ్మకమైన ఒక సీనియర్ అధికారిని బంగ్లాదేశ్ హై కమిషనర్ హోదాలో పంపించిందనమాట. సో దీనివల్ల రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ అయితే తగ్గుతుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రజెంట్ పరిస్థితి మళ్ళీ మొదటకు వచ్చినట్లు కనిపిస్తుంది. కొన్ని సున్నితమైన ఇష్యూస్ విషయంలో రెండు దేశాల మధ్య మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. సో బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక సీరియస్ స్టెప్ అయితే తీసుకుంది. సో వాళ్ళు ఏం చేశారంటే, భారతదేశానికి చెందిన యాక్టింగ్ హై కమిషనర్ పవన్ బదేను తమ ఆఫీస్కి పిలిపించారు. సాధారణంగా ఒక దేశం ఇంకొక దేశ అధికారిని పిలిపించిందంటే అక్కడ ఏదో ఒక పెద్ద సమస్య ఉందని అర్థం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. పవన్ బదేను పిలిపించి బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ అభ్యంతరాలను మరియు నిరసన అయితే చాలా గట్టిగా తెలియజేసింది. సో ఈ మొత్తం గొడవకు మెయిన్ రీజన్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన కొన్ని కామెంట్స్. సో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఆ పోస్ట్లో అస్సాం బోర్డర్ దగ్గర అక్రమంగా లోపలికి వస్తున్న బంగ్లాదేశ్ ప్రజల గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు. సో అస్సాంలోకి అక్రమంగా చొరబడిన 20 మంది బంగ్లాదేశీని పోలీసులు పట్టుకున్నారని, వాళ్ళని మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్కి పంపించేశామని చెప్పేసి ఆయన ఆ పోస్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలాంటి అక్రమ చొరబాటుదారులను ఆపడానికి తాము ఎప్పుడు అలర్ట్గా ఉంటామని కూడా ఆయన చెప్పారు. సో ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అస్సలు తట్టుకోలేకపోయింది. సో బంగ్లాదేశ్ విదేశీ శాఖలోని సౌత్ ఏషియా డైరెక్టర్ జనరల్ ఇఫ్రత్ జహాన్, సో ఈయన ఈ విషయంలో యాక్షన్ తీసుకున్నారు. సో ఆమె ఏం చేసిందంటే, భారత్ అధికారితో మాట్లాడుతూ ఇలాంటి మాటలు రెండు దేశాల మధ్య ఉన్న మంచి రిలేషన్స్కి అస్సలు మంచిది కాదని చెప్పేసి స్పష్టం చేశారనమాట. సో రెండు దేశాల మధ్య ఎంతో కాలంగా ఫ్రెండ్లీ వాతావరణం ఉందని, కానీ అస్సాం సీఎం చేసిన ఈ కామెంట్స్ వల్ల ఆ వాతావరణం దెబ్బతింటుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇలాంటి విషయాలను పబ్లిక్గా చెప్పడం వల్ల ప్రజల మధ్య కూడా గొడవలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి బంగ్లాదేశ్ అయితే ఈ విషయంలో ఫీల్ అవుతుంది. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా ఇన్సల్టింగ్గా భావిస్తుంది. దీని వెనుకున్న పొలిటికల్ హిస్టరీని కూడా మనం ఒకసారి గమనించాలి. బంగ్లాదేశ్లో గతంలో షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది. సో ఆమె ఉన్నప్పుడు భారతదేశంతో రిలేషన్స్ చాలా బాగుండేవి. కానీ ఆమె ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత వచ్చిన యూనస్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో భారత్కి తీవ్రమైన వ్యతిరేకంగా పనిచేసిందనమాట. సో దీనివల్ల రెండు దేశాల మధ్య కొంత గ్యాప్, అంటే దూరం అయితే పెరిగింది. అయితే ఇప్పుడు అక్కడ తారిక్ రెహమాన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇండియాకి ఫేవర్గా, అంటే ఇండియాతో మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. సో బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ అయితే దీనికి సంబంధించి వచ్చాయన్నమాట. కానీ ఇలాంటి టైంలో అక్రమ చొరబాట్ల గురించి వచ్చిన కామెంట్స్ మళ్ళీ రెండు దేశాల మధ్య మంటలు అయితే రేపుతున్నాయి. అక్రమంగా బోర్డర్ దాటడం అనేది భారతదేశానికి ఎప్పుడూ ఒక పెద్ద తలనొప్పిగానే ఉంది. సో ముఖ్యంగా అస్సాం మరియు ఇటు వెస్ట్ బెంగాల్, సో ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సమస్య, ఈ అక్రమ చొరబాటుదారుల సమస్య ఎక్కువగా ఉంది. దీన్నే మనం ఇన్ఫిల్ట్రేషన్ అంటాం అనమాట. సో ఇలా అక్రమంగా వచ్చే వారిని మళ్ళీ వెనక్కి పంపించే ప్రాసెస్ని పుష్ బ్యాక్ అంటారు. సో అస్సాం సీఎం ఇదే విషయాన్ని చెప్పారు. కానీ బంగ్లాదేశ్ వాదన మాత్రం వేరేలా ఉంది. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఇన్సిడెంట్ జరిగిందో, సో ఇలాంటి విషయాలు పబ్లిక్గా డిస్కస్ చేయకుండా రెండు దేశాల నాయకులు కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారన్నమాట. సో సీరియస్ ఇష్యూస్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే అంటోంది. సో ఫ్యూచర్లో ఈ రెండు దేశాలు మళ్ళీ కలిసి నడవాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. సో మాటలు మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ, అంటే సోషల్ మీడియాలో పోస్టులు కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ ఇటు భారతీయ నాయకులు కానీ ఒకరికొకరు గౌరవించుకోవాలి. కేవలం అక్రమ చొరబాట్లు మాత్రమే కాదు, ఇంకా చాలా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. సో నీటి పంపిణీ విషయంలో కూడా ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరగాల్సి అయితే అవసరం అయితే ఉంది. సో ఇలాంటి టైంలో చిన్న చిన్న విషయాలకి గొడవ పడితే మెయిన్ ఇష్యూస్ పక్కదారి పడతాయి. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తమ దేశం నుంచి ఎవరు అక్రమంగా బయటకు, అంటే ఇండియా బోర్డర్ వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. భారత్ కూడా ఇలాంటి సున్నితమైన విషయాలను డీల్ చేసేటప్పుడు కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలని చెప్పేసి విశ్లేషకులు సూచిస్తున్నారు. సో ఇప్పుడు ఈ రెండు పొరుగు దేశాల మధ్య శాంతి నెలకొంటే ఒక రకంగా బిజినెస్ పరంగా రెండు దేశాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకరి సాయం ఇంకొకరికి ఖచ్చితంగా అవసరం కాబట్టి గొడవలు పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ వైపు అడుగులు వేయడం చాలా ముఖ్యం అని చెప్పి విశ్లేషకులు అయితే సూచిస్తున్నారు.